అమ్మ, నాకొక ఆలోచన వచ్చింది. నాకొచ్చిన ఆలోచన కరెక్టే. నాకు ఏ ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన ప్రకారమే చేస్తిగా. మా ఇంటి పక్కకించి నడుచుకుంటూ పోతుంది. శైలనైతే పెద్ద బ్యాగ్ ఉంది. బ్యాగ్ నిండా బట్టలు పెట్టుకున్నట్టుంది. మరి ఏటో పోతున్నట్టుంది. ఆగో చూసిరా ఎంత ముద్దుగా నడుచుకుంటూ పోతుందో రేపు పంచాలు పెట్టుకొని. ఇక మాట్లాడేది ఏంటి పటేలా? నేను దొంగతనం చేయకున్నా, దొంగతనం అయితే నా మీద పడ్డది. ఓ బదలాం అయితే ఎత్తుకున్నా. ఫోన్లు నేనైతే ఎత్తుకరాలే పటేలా. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా? ఫోన్లు నేనే ఎత్తుకోవాలి పట్టేలా అని చెప్తున్నావు. మరి ఫోన్లు నువ్వు ఎత్తుకోకపోతే ఎవరు ఎత్తుకోపోతారు? నేను లేనప్పుడు నా ఇంట్లో జొరింది నువ్వే కదా. ఎట్కించి వచ్చింది దొంగోడు 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 అని నేర్చుకున్నావు. మరి పోతీగా దొంగోడిని పట్టుకరాకపోతేవేంది నిన్న? ఒక ఏం మాట్లాడతావు అమ్మా? మాటలు చల్ల ఉండ మాటలు. ఫస్ట్ నా ఇంట్లోకి కాల్ చేయి. నువ్వు నా ఇంట్లో ఉండేదే లేదు. కాల్ చేసి మాట్లాడు. ఓ నీ ఇంట్లో ఉండాలని నాకేం సోకలేదు. నీ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు. నీ ఇంట్లో ఉంటాను కూడా నేనేం అంటలేను. ఫస్ట్ నా ఫోన్లు నాకు పడే. ఫోన్లు ఇప్పుడు పడేస్తే ఇప్పుడు కాల్ చేస్తా. కాదు పటేలా, ఇప్పుడు ఎవరైతే ఏముంది పైసలు ఇస్తే కాల్ చేస్తాను అంటుంది కదా ఈమె. ఇప్పుడు ఆమె దగ్గర పైసలు లేవాయే. మరి ఏం చేస్తారు? ఇల్లు ఎట్లయినా నెల నెల కిరాయి కడతారు కదా. అవే కిరాయి పైసలు పట్టుకొని ఎన్ని రోజుల మందము కిరాయి పైసలు అయితే తగులుతాయో అన్ని రోజులు ఉంచుకొని అప్పుడు కాల్ చేపిమని పటేలా. మరి పైసలు లేనప్పుడు ఏం చేస్తుంది ఆమె? పైసలు లేనిది కాల్ చేయమంటే ఈమె ఎట్లా చేస్తుంది? అట్లా వేయరు సప్పుడు గంట.